ఏపీలో లులు ఇంటర్నేషనల్ మాల్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. అటు విశాఖలో జీవో నెంబర్ 45 పై ఓ వర్గం ఛాలెంజ్ చేసింది. ఇటు బెజవాడలో కూడా ఐకానిక్ బస్టాండ్ స్థలం ఎలా లీజుకిస్తారంటూ ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాల్స్ ను మూసివేస్తూ ఉంటే కొత్త బడులు ఎలా వస్తాయో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సర్కార్ మాత్రం లులు పెట్టుబడులపై ముందుకు వెళ్తామని ఖరాఖండిగా అంటోంది. లూలు ఇంటర్నేషనల్ మాల్ కి భూముల కేటాయింపు ఏపీలో హాట్ టాపిక్ అయింది. ముచ్చటగా రెండోసారి చేపట్టిన ల్యాండ్ అలిగేషన్ మీద అభ్యంతరాలు వస్తున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో మాల్ ఏర్పాటుకు సిద్ధమవగా హార్బర్ పార్క్ ఏరియా అనుకూలమని ప్రతిపాదించింది. ఆర్కే బీచ్ కి అభిముఖంగా ఉన్న 13.43 ఎకరాల భూములను మాల్ నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. రహదారితో పాటు గ్రాండ్ ఎంట్రన్స్ కోసం అడ్డంగా ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ను భూమార్పిడి విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిఫలంగా సీతమ్మధార, ఎంవీపీ, సిరిపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల భూములు అప్పగించడంపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లూలు మాల్ కోసం జరిగిన భూ కేటాయింపులు రద్దు చేసింది. ఏపీ ఐఐసీ పరిధిలో ఉన్న స్థిరాస్తిని విఎంఆర్డీఓకు బదలాయించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరిస్తున్నట్టు లూలు అప్పట్లో ప్రకటించి సంచలనం రేపింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లూలు కేటాయింపులు తెరపైకొచ్చాయి. హార్బర్ పార్క్ ఏరియాలో చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్ట్, 8 స్క్రీన్స్ తో ఐమాక్స్ మల్టీప్లెక్స్లను నిర్మించేందుకు లూలు ప్రతిపాదించింది. భారీగా రాయితీలు, మినహాయింపులు కోరింది. వీటన్నింటికీ సమ్మతించిన ఏపీ సర్కార్ ఈ ఏడాది మార్చి 26న జీవోఎంఎస్ నెంబర్ 45ను జారీ చేసింది. అయితే ఈ భూముల్లో సుమారు 10 ఎకరాలు జీ రాయితీవని, వీటిపై హక్కుదారులుగా చెబుతున్న కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిట్ పిటిషన్లు, స్పెషల్ లీవ్ పిటిషన్లు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఈ ఆస్తులకు సంబంధించిన వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి నిర్మాణాలకు అనుమతి లభించదని కోర్టును ఆశ్రయించిన వారు చెబుతున్నారు. ఈ భూములు ప్రభుత్వానివి కాదని చెప్పేందుకు తమ దగ్గర రికార్డులు, ఆధారాలు ఉన్నందున కేటాయింపులపై పోరాటం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది ప్రైవేట్ భూమి అని చెప్పడానికి తార్కాణం ఒకటే. 1984లో ఈ రైతుల తాలూకా పూర్వీకుల దగ్గర గవర్నమెంట్ 29 సెంట్ల ల్యాండ్ ని ఎక్వైర్ చేసింది రోడ్ పర్పస్ లో.